హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రత్నం. తమ్నేల్లో మీరు చూసే ఉంటారు కదా. అసలు ఏంటి, ఆ, ఎందుకు వచ్చి 6 మంత్స్ కూడా కావట్లేదు, వెకేట్ చేయాలనుకుంటున్నాము అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానమాట. అసలు ఇల్లు ఖాళీ చేసి సామాన్లు మొత్తం షిఫ్టింగ్ చేసుకోవాలి అంటే అబ్బా చెడ్డ, అసలు ఎంత ఇదిగా ఉంటుందో కదా, డిస్టర్బ్డ్గా. కానీ ఇక్కడికి వచ్చి 6 మంత్స్ కూడా కావట్లేదు. మేము ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం ఏంటి. హౌస్ అయితే పెద్దది, ఇదిగోండి సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసాం చూడండి. మొత్తం మీద మీకు చూపిస్తాను హౌస్ ఎలా ఉంటుంది ఏంటి, మేము ఎందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది, అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. బట్ మేము ఎందుకు వెకేట్ చేయాలనుకుంటున్నాం ఏంటి, ఆ, ఎందుకు అసలు ఈ ఇంత చిరాకుగా ఉంటుంది ఇట్లా అపార్ట్మెంట్స్లో ఇట్లా అనేది మీకు క్లియర్ కట్గా చెప్తారనమాట ఈ వీడియోలో. తప్పకుండా వీడియో టిల్ ఎండ్ వరకు వాచ్ చేయండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఇంటిని మీకైతే చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది. ఈ పొజిషను చూడండి, మేము ఎందుకు వెకేట్ చేయాలనుకుంటున్నాం అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లుని చూపిస్తాను చూడండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఏసీ పాయింట్ ఇక్కడ ఉండేది, ఏసీ పాయింట్ కూడా కిందకి దింపేసాము. ఇది 3 BHK ఫ్లాట్ అండి. ఇది అరౌండ్ మనకు వచ్చేసరికి మంత్లీ రెంటల్ కానీ మెయింటెనెన్స్ కానీ అరౌండ్ టోటల్ కలిపి 13,500 పడుతుంది. చేయాలనుకుంటున్నది ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి. పైన మొత్తం చెమ్మ, సో గాయస్ ఆ వాటర్ అనేది ఇట్లా దీంట్లో పడతా ఉన్నాయి అన్నమాట పైన నుంచి. వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా పడతా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్సైడ్ చూపిస్తాను. ఓవరాల్గా అయితే ఆ చెమ్మ ఇక్కడ దాకా వస్తుంది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎంట్రన్స్లో మెయిన్ దర్వాజా దగ్గర పైన మొత్తం ఫ్లోటింగ్ మొత్తం లీకేజ్ ఉందండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూము. ఇంకా బెడ్షీట్లు కూడా మా వాడు ఇప్పుడే లేసాడు, ఇంకా బెడ్షీట్లు కూడా తీయలేదు. సో సామాన్లన్నీ అయితే ఇంకా చిన్నగా సర్దుతున్నాం అనమాట, ప్యాకింగ్ చేస్తున్నాము అన్నీ. ఇది ఫస్ట్ బెడ్రూమ్ కదా, ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. ఐ థింక్ నా గెస్ట్ కరెక్ట్ అయితే కనుక మదర్ సీలింగ్ అంతా కూడా చెమ్మ వచ్చేసిందండి. బాగా ఏకోగా ఉందన్నమాట, చలేస్తుంది. అందుకే మొత్తానికి ఏంటంటే వెకేట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నామండి. వచ్చి 6 మంత్స్ కూడా అవ్వట్లేదు. వచ్చినప్పటి నుంచి ఓనర్స్ గారు చేపిస్తున్నారు కానీ అది ఎందుకో సెట్ అయితే అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ కిచెన్లో ఉన్న పైన సామాన్లన్నీ దింపేసాము, ఇంకా మిగిలితే అవన్నీ ప్యాక్ చేయాలి కిచెన్లో. ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ అండి. ఎక్కడ సామాన్లు అక్కడ చిందరవదరగా ఉన్నాయి అని చెప్పేసి ఏమనుకోమాకండి. సర్దుతున్నాము అన్నీ క్లియర్గా. ఈ మినీ వ్లాగ్ని ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి.